ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 200 రూపాయలు పింఛన్ని 2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. 3,000 కాదు, నేను వస్తానే 4,000 రూపాయలు పింఛన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని స్పష్టంగా చెప్పాను. అది మాకు పేదవాళ్ల పైన ఉండే ప్రేమ. ఈ రోజు నువ్వేం చేశావు? 1000 రూపాయలు పెంచుకుంటూ వచ్చావు. అది కూడా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చావు. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నాను, పెన్షన్లన్నీ ఇంటి దగ్గరనే ఇస్తాం. నెల మొదటి తారీఖున ఇస్తాం. డోర్ డెలివరీ ఉంటుంది. ఇంకో పక్క ఒక్క నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం. పెంచిన పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. ప్రభుత్వం వచ్చేది జూన్లో వస్తుంది. జూలైలో ఇచ్చిన పెన్షన్లు ఈ 3 నెలల బకాయిలు ఆ నెల పింఛన్ని కలుపుకుంటే మినిమం 7,000 నుంచి ఆ పైన మీకు వస్తుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అతను ఇచ్చే 2,000కో 3,000కో ఎలక్షన్ లో మోసపోవద్దని కూడా హెచ్చరిస్తున్నా. వికలాంగులకి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. అది మా బాధ్యత. రేపు రాబోయే రోజుల్లో మొదటి నెలలోనే పెంచిన పింఛను ఒరిజినల్ గా ఇచ్చే పింఛన్ చూసుకుంటే 12,000 రూపాయలు ఒకేసారి వికలాంగులకు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మన వాళ్ళు చెప్పినట్టు నరేగా పనులు చాలా బాధేస్తుంది. పేదవాళ్ళు చేసుకుంటారు, జీవనోపాధి కోసం కష్టపడతారు. ఇది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు, ఆ డబ్బులు కూడా నొక్కేసే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సంవత్సరానికి 150 రోజులు మినిమం ఉపాధి కల్పించాలని చట్టం చెబుతుంది. అది కూడా మినిమం వేజెస్ ఇవ్వాలి. మామూలుగా కాదు, ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. పేదవాళ్ళ శ్రమను దోచుకోవడానికి వీల్లేదు. ఈరోజు కూలీల శ్రమ దోచుకున్న దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి.